హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎపిసోడ్లో ఇషిక కావాలనే గంగకి గోరింటాకు పండకుండా అందులో కెమికల్ పౌడర్ కలిపి గంగపై వేసిన కుట్ర మళ్ళీ తనకు తానే ఆ ప్లాన్ ఎలా రివర్స్ అయ్యి గంగ ఆ ప్లాన్ని ఎలా తిప్పికొట్టిందో, అంతేకాకుండా ప్రమిళని టార్గెట్ చేసి జయ అన్న మాటలకి ఇంట్లో వాళ్ళందరూ కూడా జయని ఎందుకు తిట్టారు అనేది ఈరోజు ఎపిసోడ్లో చూద్దాం. ఇక రివ్యూలోకి వెళ్తే గంగ గోరింటాకును చూస్తూ ఆషాఢ మాసంలో పెళ్ళైన ఆడవాళ్ళందరూ కూడా గోరింటాకుని ఒక సౌభాగ్యంగా భావించి తమ భర్తల చేత ఈ గోరింటాకుని పెట్టించుకుంటారు. అప్పుడే ఆ భార్యాభర్తల మధ్య సఖ్యత మరింత పెరిగి ఇద్దరు కూడా ఒకరినొకరు అర్థం చేసుకునే చాలా అన్యోన్యంగా ఉంటారు అని అందరూ కూడా తమ భర్తల చేత భార్యలు ఆషాఢ మాసంలో ఈ గోరింటాకు పెట్టించుకుంటారు అని గంగ అందరికీ చెప్తూ ఉండేసరికి అప్పుడు జయ ఇదే నాకు మంచి టైం వంశీకి దగ్గర కావటానికి అని చెప్పి అందరి ముందు వెంటనే అయితే నేను వంశీ చేత గోరింటాకు పెట్టించుకుంటాను అని అంటూ ఉంటుంది. అప్పుడు వెంటనే గంగ ఇది పెళ్ళైన భార్యాభర్తలు మాత్రమే పెట్టుకోవాలి, నీకు వంశీకి ఇంకా పెళ్ళి కాలేదు కాబట్టి ఇప్పుడు వంశీ చేత నువ్వు పెట్టించుకోకూడదు, కావాలంటే నువ్వు స్నేహ చేత పెట్టించుకో అని అనేసరికి జయ ఒక్కసారిగా కోపంగా గంగ వైపు చూస్తూ ఉంటుంది. స్నేహ చేతే ఎందుకు పెట్టించుకోమంటున్నానంటే తను నీకు వదిన అవుతుంది కాబట్టి, వదిన అంటే నీకు అర్ధమగుడితో సమానం, అందుకనే నిన్ను స్నేహతో పెట్టించుకోమంటున్నాను జయ అని చెప్తూ ఉండేసరికి జయ మాత్రం చాలా కోపంగా గంగ వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడు ఇషిక చూసావా జయ, కావాలని అందరి ముందు నిన్ను వంశీ చేత గోరింటాకు పెట్టించుకోకుండా చేసింది, ఇదంతా కావాలనే చేసింది ఈ గంగ అని అంటూ ఉంటే అప్పుడు జయ మాత్రం ఏం పర్వాలేదు, ఇప్పుడు చూడు నేను ఇయ్యబోయే ట్విస్ట్ ముందు గంగ ఎలా బాధపడుతుందో అని వెంటనే అయినా ఇప్పుడు ఈ గోరింటాకుని ప్రమిళ అక్క కూడా పెట్టుకోవచ్చు అని అడటంతో అందరూ ఒక్కసారిగా జయ మాటలకి షాక్ అవుతూ ఉంటారు. అదేంటంటే భర్త భార్య చేతికి గోరింటాకు పెట్టాలి కదా, మరి భానుబావ చనిపోయి సంవత్సరం కూడా ఇంకా కాలేదు, మరి ప్రమిళక్క చేతికి గోరింటాకు ఎవరు పెడతారు అని జయ కావాలని అందరి ముందు అనేసరికి ప్రమిళ జయ మాటలకి చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే గంగ కూడా బాధపడుతూ జయని ఆ కోపంగా ఒక మాట అనేలోపు ఈలోపు శకుంతలాదేవి గారు ఒక్కసారిగా జయ ఏం మాట్లాడుతున్నావు, ముందు వెనక ఆలోచించే పని లేదా, నోటికి ఎంత మాట వస్తే అంత మాట అలా ఎలా అనేస్తావు, సుధా నువ్వేనా నీ కూతురికి జాగ్రత్త చెప్పుకో, ఎప్పుడు ఎక్కడ ఎవరి ముందు ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడితే అవతల వారి మనసు నొచ్చుకుంటుంది అనేది కనీసం ఇప్పటికి కూడా జయకి తెలియకపోతే ఎలా, తన మాటలు ప్రమిళని ఎంత పడతాయో నాకు మాత్రమే తెలుసు అని కోపంగా అంటూ ఉండేసరికి అప్పుడు సుధా క్షమించండి వదిన, నేను జయ తరపున క్షమాపణ చెప్తున్నాను అని అంటూ ఉండేసరికి అప్పటికే ప్రమిళ చాలా బాధపడుతూ ఇంటి లోపలికి వెళ్ళిపోతుంది. వెంటనే గంగ కూడా నేను వెళ్ళి అక్కని తీసుకొని వస్తానని చెప్పి ప్రమిళ వెనకాలే గంగ కూడా వెళ్తుంది. అప్పుడే విజయేంద్ర ప్రసాద్ గారు కూడా రుద్ర వైపు చూస్తూ రుద్ర నువ్వు కూడా వెళ్ళి ప్రమిళతో మాట్లాడి ఇక్కడికి తీసుకొని రా అని చెప్పడంతో అలాగే పెదనాన్న అని చెప్పి రుద్ర కూడా వెళ్తాడు. శకుంతలాదేవి మాత్రం జయ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంటి లోపలికి వెళ్ళిన తర్వాత ప్రమిళ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన గంగ ప్రమిళను చూస్తూ అక్క జయ అన్న మాటలకి నువ్వు బాధపడుతున్నావా, ఆ జయ కావాలనే నిన్ను అందరిలో బాధ పెట్టాలని అలా అన్నది, నువ్వు జయ మాటలు పట్టించుకోవద్దక్క అని గంగ వచ్చి ఓదారుస్తూ ఉంటే అప్పుడు ప్రమిళ మాత్రం తప్పు జయది ఏముంది గంగ, అసలు తప్పంతా నాదే, నేనే ఆడ గోరింటాకు వేడికి రాకుండా ఉండాల్సిందే, నేను అలా వచ్చాను కాబట్టి జయ నన్ను అన్ని మాటలు అన్నది, నేనే రాకుండా సైలెంట్గా నా రూమ్లో నేనే ఉండుంటే ఇప్పుడు ఇలా బాధపడవలసిన అవసరం వచ్చేది కాదు నాకు అని అంటూ ఉండేసరికి అప్పుడు వెంటనే ఆ మాటలు విని రుద్ర నీ రూమ్లో నువ్వెందుకు ఉండాలి, నువ్వు మా అందరిలో కాకుండా ఒక పక్కన వేరుగా మాతో సంబంధం లేకుండా ఎందుకని వేరుగా ఉండాలి, అయినా ఎవరో అన్న మాటలకి నువ్వెందుకని బాధపడుతున్నావు, పండగ అంటేనే కుటుంబం, కుటుంబం అంటేనే పండగ, ఆ కుటుంబంలో నువ్వు కూడా ఉన్నావు, నిన్ను వేరు చేసి మేము ఏ రోజు ఏది కూడా ఎలాంటి పండుగలు కూడా అసలు జరపం, అలాంటి ఆలోచన చెయ్యం, అలాంటిది నిన్ను పక్కన పెట్టేసి మేము ఇలా గోరింటాకు వేడుక చేసుకుంటామని ఎలా అనుకున్నామని రుద్ర అంటూ ఉంటాడు. అప్పుడు ప్రమిళ మాత్రం అది కాదు బావగారు, గోరింటాకు వేడుక అంటే అందరూ కలిసి సంతోషంగా జరుపుకునే పండుగ కదా, ఆ పండుగ కూడా సౌభాగ్యం లాంటిదే కదా, గోరింటాకు పండుగను కూడా సౌభాగ్యంగా భావిస్తారు కాబట్టి నేను అక్కడ ఉండటం కరెక్ట్ కాదు అని అంటున్నాను బావగారు అని అంటూ ఉండేసరికి ప్రమిళ నీకు ఇంతకుముందే చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను, నీలో ఇలాంటి పిరికితనం భయాలు ఇలాంటివి ఎప్పుడు కూడా నువ్వు మనసుకు తీసుకోవద్దు,
నువ్వు నీ మనసులో ఉన్న భయాల్ని అన్నిటిని కూడా తీసివేసి ధైర్యంగా ముందడుగుతోటి ముందుకు వెళ్ళాలని నీకు సూపర్ మార్కెట్ బాధ్యతలు అప్పగించాను. మళ్ళీ నువ్వు పెరికితనంతో లోపల భయాలతో ఇలాంటి చిన్న చిన్న విషయాలకే మళ్ళీ నువ్వే దిగులు పడిపోయి నిరుత్సాహంతో నేను రావటం కరెక్ట్ కాదు, నేను ఉండటం కరెక్ట్ కాదని నిన్ను నువ్వే తక్కువ చేసుకొని ఏ రోజు కూడా నువ్వు మాట్లాడవద్దు. ఎంతటి చిన్న విషయాన్నైనా నువ్వు ఖచ్చితంగా ఎదుర్కొని సమస్యని పెద్దది కాకుండా నీ అంతటి నువ్వే నీకు నువ్వే ధైర్యం చెప్పుకొని ధైర్యంగా ఉండాలి. కానీ నువ్వు ఇలా ప్రతిదానికి బాధపడుతూ కూర్చుంటే అటు పెద్దమ్మ పెదనాన్న కూడా నువ్వు ఇలా బాధపడుతుంటే వాళ్ళు చూసి సంతోషంగా ఉండలేరు ప్రమీల అని చెప్తూ ఉండేసరికి అప్పుడు గంగ కూడా అవునక్క, నువ్వు ఎప్పుడు ధైర్యంగా సంతోషంగా నవ్వుతూ ఉండటమేనక్క మాకు కావాలి అని అంటూ ఉండేసరికి గంగ రుద్ర మాటలకి ప్రమీల చాలా సంతోషపడుతూ ఉంటుంది. నిజంగా మీకు థ్యాంక్స్ బావగారు, నేను ఎప్పుడు కూడా ఇలా నిరాశగా బాధపడ్డా సరే మీరిద్దరూ కూడా కలిసి నా దగ్గరకు వచ్చి నాలో ఉన్న ధైర్యాన్ని నాకు పరిచయం చేస్తారు. నేను ఎప్పుడు కూడా కుంగిపోకోకుండా బాధపడకుండా మీ మాటలతో మాకెప్పుడు కూడా ధైర్యాన్ని ఇస్తారు బావా, థ్యాంక్ యూ బావా అంటూ ఉండేసరికి అప్పుడు రుద్ర మాత్రం మనకు థ్యాంక్స్ ఏంటి, రా ప్రమీల వెళ్దాం, మన కోసం బయట అందరూ ఎదురు చూస్తున్నారు, గంగ నువ్వు ప్రమీలను తీసుకొని రా అని చెప్పి రుద్ర ముందు వెళ్తూ ఉంటే రాక్క అని చెప్పి ప్రమీలను తీసుకుని గంగ వస్తూ ఉంటుంది. బయట అందరూ ప్రమీల బాధపడి ఇంటి లోపలికి వెళ్ళిపోయేసరికి అందరూ కూడా చాలా బాధపడుతూ ప్రమీల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. శకుంతలాదేవి మాత్రం జయ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే గంగ ప్రమీలను తీసుకొని రుద్రతో పాటు బయటికి వస్తూ ఉంటే వస్తున్న ప్రమీలను చూసి శకుంతలాదేవి వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు. అమ్మ ప్రమీల, నువ్వు జయ అన్న మాటలు పట్టించుకోవద్దు, నీకు ప్రీతికి ఈరోజు నేనే స్వయంగా గోరింటాకు పెడతానమ్మా, నువ్వు కూడా నా కూతురు లాంటి దానివే అని శకుంతలాదేవి ప్రమీలని దగ్గరికి తీసుకొని మాట్లాడుతూ ఉండేసరికి శకుంతలాదేవి మాటలకి ప్రమీల చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. తర్వాత సుధా కూడా వచ్చి అమ్మ ప్రమీల, నేను జయ తరపున నీకు క్షమాపణలు చెప్తున్నానమ్మా అని అంటూ ఉండేసరికి అప్పుడు ప్రమీల అయ్యో పిన్ని గారు అదేం వద్దులేండి అని అంటూ ఉంటే పర్వాలేదులేమ్మా, అమ్మ జయ నువ్వు కూడా ఇలా రా అని సుధా జయని పిలిచేసరికి ప్రమీలక్క సారీ అక్క నన్ను క్షమించు అని జయ కూడా ప్రమీలకి క్షమాపణలు చెప్తూ ఉంటుంది. అప్పుడు ప్రమీల ఏం వద్దులే జయ అని అంటున్నా కానీ సారీ అక్క నాదే తప్పైపోయింది, నేనే తెలియకుండా మాట్లాడేశాను అని అంటూ ఉంటుంది. వెంటనే విజయేంద్ర కూడా అమ్మ ప్రమీల నువ్వు కూడా ఈరోజు అందరితో పాటు కలిసి గోరింటాకు పెట్టుకోవాలమ్మా అని చెప్తూ ఉండేసరికి వాళ్ళందరి మాటలకు ప్రమీల చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. తర్వాత అందరూ కలిసి జంటలుగా కూర్చొని ఆరు బయట భర్తలందరూ కలిసి తమ భార్యలకు గోరింటాకు పెడుతూ ఉంటారు. అప్పుడే అలా అందరూ కలిసి ఆరు బయట గోరింటాకు పెట్టుకోవటం చూసి రంగ చాలా సంతోషపడుతూ అబ్బబ్బా చూడటానికి ఎంత బాగుంది అని అంటూ ఉంటే శకుంతలాదేవి ప్రమీలకి గోరింటాకు పెడుతూ ఉంటే ఇందుమతికి తన భర్త వీరు తన భార్యకి అలాగే స్నేహ జయకి ఇలా గోరింటాకు ఒకరికొకరు పెట్టుకుంటూ ఉంటారు. అప్పుడే గంగ కూడా ఒక గిన్నెలో గోరింటాకు తీసుకొని వస్తూ ఉంటే అప్పుడే రుద్ర ఇంటి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు. వెంటనే గంగ అన్నయ్య సార్ని ఒకసారి పట్టుకో అని చెప్పడంతో ఒక్కసారిగా రంగ రుద్రని ఇంటి లోపలికి పోకుండా ఆగు చెల్ల పిలుస్తుంది ఆగు అని అంటూ ఉంటాడు. వెంటనే వదలండి, మీరు నన్ను వదలండి అని అంటూ ఉండేసరికి ఒక్కసారికి అప్పుడే అక్కడికి గంగ చేతిలో గోరింటాకు గిన్నె పట్టుకొని మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు, ఈరోజు మీరు నా చేతికి ఖచ్చితంగా గోరింటాకు పెట్టి తీరాల్సిందని గంగ రుద్ర దగ్గర బెట్టు చేస్తూ ఉంటుంది. అప్పుడు రుద్ర మాత్రం నాకు అసలుకి నువ్వెంత బెట్టు చేసినా గోరింటాకైతే పెట్టడం రాదు, నాకు అసలు అలవాటు కూడా లేదు, నేను ఎప్పుడు కూడా పెట్టలేదు, నేను పెడితే పిడకలాగే ఉంటుంది అని అంటూ ఉండేసరికి అప్పుడు గంగ మాత్రం పర్వాలేదులేండి సార్, మీరు పిడకలాగా పెట్టినా నా చేతికి పెడితే అంతే చాలు, అది ఎలా ఉన్నా నాకు ఇష్టమే అని అంటూ ఉండేసరికి అప్పుడు రుద్ర మాత్రం నేను అసలు పెట్టనని చెప్తున్నాను, నన్ను వదలండి అని అంటూ ఉంటాడు. అయినా కానీ రంగ వదలకుండా పట్టుకొని ప్లీజ్ బా మా చెల్లి అడుగుతుందిగా పెట్టు బా అని అంటూ ఉంటాడు. అప్పుడు గంగ మాత్రం వెంటనే మీరు ఇప్పుడు కనుక నా చేతికి గోరింటాకు పెట్టలేదనుకోండి నేను రేపటి నుంచి బాక్సింగ్ ప్రాక్టీస్కి రాను అని అంటూ ఉండేసరికి అప్పుడు వెంటనే రుద్ర ఇలాంటి బెదిరింపులకు మాత్రం ఏం తక్కువ లేదు, పెడతాను అని చెప్పడంతో
గంగ, రంగ ఇద్దరు కూడా చాలా సంతోషపడి అక్కడ మెట్లపై కూర్చుంటే రుద్ర కూడా వాళ్ళతో పాటు కూర్చొని గంగ చేతిని తన చేతిలోకి తీసుకొని గోరింటాకు పెడుతూ ఉంటారు. అలా రుద్ర తనకి గోరింటాకు పెడుతుంటే గంగ చాలా సంతోషపడుతూ రుద్ర వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. అలా గంగ చాలా సంతోషపడుతుండటం ఇషిక ఇంకా జయ ఇద్దరు చూసి చాలా కోపంగా గంగ వైపు చూస్తూ ఉంటారు. చూసావా, నీ భర్త చేత, కాబోయేవాడి చేత నీకేదే గోరింటాకు పెట్టనివ్వలేదు, కానీ అది మాత్రం రుద్రతోటి ఏకంగా గోరింటాకు పెట్టించుకొని చాలా మురిసిపోతూ చాలా సంతోషంగా ఉంది కదా అని ఇషిక జయతో అంటూ ఉంటుంది. అవును, ఇందాకటనే అందరి ముందు గంగని ఇరికిద్దాము, ప్రమీలక్కను బాధ పెట్టి అంటే ఆ ప్లాన్ కూడా నాకే రివర్స్ అయ్యి అందరూ కలిసి నా చేతే క్షమాపణలు చెప్పించారు. ఇప్పుడు ఈ గంగని ఎలా బాధ పెట్టాలి, ఇది ఇంత సంతోషంగా ఉంటే నేను చూడలేకపోతున్నానని జయ ఇషికతో అంటూ ఉండేసరికి ఇంక కొంచెంసేపు అలాగే చూస్తూ ఉండు, అది ఎలా బాధపడుతుందో, అది ఎంతలా ఇబ్బంది పడుతుందో నీకే తెలుస్తుందని ఇషిక జయతో అంటూ ఉంటుంది. అదేంటి అనే జయ అంటూ ఉంటే అది రుద్ర చేత గోరింటాకు పెట్టించుకుంటున్నానని చాలా సంబరపడిపోతూ ఉంది కదా. ఇప్పుడు మ్యాజిక్ అంతా ఆ గోరింటాకులనే ఉంది. రుద్ర దాని చేతికి పెట్టేది గోరింటాకు కాదు, అది గోరింటాకే. కాకపోతే ఆ గోరింటాకులో నేను కెమికల్ పౌడర్ని మిక్స్ చేసిన గిన్నెని కావాలనే గంగకు ఇచ్చాను. అది పాపం ఆ గంగ ఆ విషయం తెలక రుద్ర చేతికిచ్చి గోరింటాకని రుద్ర ప్రేమగా పెడుతుంటే మురిసిపోతూ ఉంటుంది. ఇంకా కొంచెం సేపు అయితే ఆ గోరింటాకు తన చేతి నుండి ఇచ్చేసి వచ్చి దారితో పాటు మంటలు దురదలు వచ్చి కేకలు పెడుతూ అమ్మ నొప్పి అని ఎంత బాధపడుతుందో నువ్వే చూస్తావు కదా అని ఇషిక చాలా సంతోషంగా జయతో చెప్తూ ఉండేసరికి అప్పుడు జయ, ఇదంతా నిజంగా చేసావా ఇషిక, నిజంగా నువ్వు కెమికల్ పౌడర్ని ఆ గోరింటాకులో కలిపి గంగ చేతికి ఇచ్చావని అంటూ ఉండేసరికి అవును జయ, నేనేమన్నా అబద్ధం చెప్తున్నాను అనుకున్నావా, ఇంకా కొంచెం సేపు అలాగే చూస్తూ ఉండు, అది ఎంతలా బాధపడుతూ చేతికి మంటలు వస్తున్నాయి, బాగా మంట అనిపిస్తుందని కేకలు వేస్తూ ఉండటం నువ్వు కూడా చూస్తావు కదా అని గంగ వైపు చూస్తూ ఇద్దరు చాలా నవ్వుకుంటూ ఉంటారు. గంగ మాత్రం రుద్రసారి వైపే ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఎంతసేపటికి ఇదేంటి అలాగే ప్రేమగా నవ్వుకుంటూ రుద్ర వైపే చూస్తుంది, కానీ దానికి ఎలాంటి మంట రావటం లేదు ఏంటి అని ఇషిక జయతో అంటూ ఉంటే మరి నేను కూడా అదే చూస్తున్నాను, నువ్వేదో కెమికల్ పౌడర్ కలిపానని చెప్పావు కదా, ఇంకా దాని రియాక్షన్ ఆ గోరింటాకు పైన రావటం లేదేంటి, అది ఇంకా చాలా సంతోషం అలాగే మురిసిపోతుంది కదా గోరింటాకును చూస్తూ అని జయ కూడా అంటూ ఉంటుంది. అప్పుడే ఒక్కసారిగా ఇషిక చేతికి మొత్తం ఇచ్చేసి వచ్చి తనకి బాగా మంటలు వస్తున్నట్టుగా అనిపించి అబ్బా మంట పుడుతుంది, చెయ్యంతా మంట పుడుతుంది, తొందరగా వెళ్ళి హ్యాండ్ని వాష్ చేసుకోవాలని అంటూ ఉండేసరికి జయ పద ఇషిక వెళ్ళి వాష్ చేసుకొని వద్దు కానీ అని జయ కూడా ఇషికతో పాటు వెళ్ళి ఇషిక హ్యాండ్ వాష్ చేసేసుకుంటుంది. ఇదేంటి నా చేతికి ఇద్దరు మంటలు ఇచ్చేసలక్క వస్తున్నాయేంటి, నాకేం అర్థం కావట్లేదు జయ అని ఇషిక చాలా ఇబ్బంది పడుతూ తన చేతులు మొత్తం కడుక్కుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి రంగ వస్తాడు. ఏంటి చేతులు మంటలు పుడుతున్నాయా, దుద్దర్లు కూడా వస్తున్నాయా, బాగా నొప్పి అనిపిస్తుందా అని అంటూ ఉండేసరికి అప్పుడు ఇషిక మాత్రం ఏ రంగ అని అంటూ ఉంటా, ఏంటో చెప్పండి అని వెంటనే గంగ కూడా వచ్చి ఏంటంటన్నయ్య రంగ అని పిలుస్తుంది, ఏమైందంటే ఇప్పుడు తన చేతికి అని అంటూ ఉండేసరికి అదేగా చెల్లమ్మ నేను కూడా అడుగుతున్నాను అని అంటూ ఉండేసరికి అప్పుడు గంగ చాలా కాన్ఫిడెంట్గా ఇషిక వైపు చూస్తూ ఏంటి నా చేతికి రావాల్సిన మంటలు మొత్తం కూడా నీ చేతికి ఎలా వస్తున్నాయా, నీ చేతికి నొప్పి ఎందుకు వస్తుందని ఆలోచిస్తున్నావా అని అడుగుతూ ఉండేసరికి అప్పుడు రంగ గంగ ఇద్దరూ కలిసి నవ్వుకుంటూ ఉంటారు. లేకపోతే నా చేతికే మంటలు వచ్చి నా చెయ్యంతా నొప్పి పుట్టి నా చేతికి గోరింటాకు పండకుండా ఉంటే అది చూసి చాలా సంతోషపడాలని అనుకున్నావు కదా, ఇప్పుడు ఎలా ఉంది మా ప్లాన్, నీ ప్లాన్ని మేము ముందుగానే పసిగట్టి ఆ బౌల్ని చేంజ్ చేశాను, నా చెల్లి చేతికి గోరింటాకు ఎర్రగా పండాలి, నా చెల్లి సంతోషంగా ఉండాలని నేను అది ముందుగానే చూసి నేను నా చెల్లి ఇద్దరం కలిసి ఆ గిన్నెని మార్చేశామని రంగ అంటుండేసరికి వాళ్ళ మాటలకు ఇషిక చాలా షాక్ అవుతూ ఉంటుంది. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయవద్దని చెప్పి గంగ ఇషికకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి పక్కకు వచ్చేస్తారు. తర్వాత అందరి చేతిలో పెట్టిన గోరింటాకు ఆరిపోయేసరికి అందరూ తమ చేతుల్ని హ్యాండ్ వాష్ చేసుకుని గోరింటాకు ఎర్రగా పండిందా లేదా అని చూసుకుంటూ ఉండేసరికి అందరికీ చాలా చక్కగా ఎర్రగా పండుతుంది. ఎంత ఎర్రగా పండితే తమ భర్త అంతటి మంచివాడని అందరూ కలిసి నవ్వుకుంటూ చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడే ఇషిక భర్త ఇషిక దగ్గరికి వచ్చి ఏది నీ చెయ్యి నాకు చూపించలేదేంటి, నీ చెయ్యి నాకు చూపించు, నేనే కదా నీకు గోరింటాకు పెట్టానని అంటూ ఉండేసరికి అప్పుడు ఇషిక తన చేతిని చూపించేసరికి గోరింటాకు ఎర్రగా పండకుండా దాని మీద దద్దుర్లు మంటలు వస్తున్నాయని తీసేసానని చెప్పడంతో ఇషిక భర్త చాలా కోపంగా ఇషిక వైపు చూస్తూ ఇంత మాత్రం దానికే నా చేత గోరింటాకు ఎందుకు పెట్టించుకున్నావు, నీకు ఇష్టం లేదని చెప్తే నేను గోరింటాకు
ఉండేవాడిని కదా, ఇప్పుడు చూడు అందరి చేతులకి గోరింటాకు ఎంత మంచిగా ఎర్రగా పండిందో, నీ చేతికి ఎందుకు ఎర్రగా పండలేదంటే ఇలాగే అందరికీ చెప్తావా నొప్పి లేస్తుందని, మంటలు పుడతాయని నేను గోరింటాకు తీసివేశానని, అందరికి రాని నొప్పి అందరికి రాని మంటలు నీ ఒక్క చేతికే వచ్చాయా, నీకు పెట్టుకున్న నీ ఒక్క గోరింటాకే వచ్చాయా అని ఇష్క భర్త చాలా కోపంగా ఇష్కని నిలదీస్తూ ఉండేసరికి ఇష్క తనది తప్పు ఉండటం చేత ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. తర్వాత ఇష్క భర్త ఇష్క మీద కోపంతో ఇష్కని తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఛ, ఎప్పుడు చూడు ఆ గంగని బాధ పెడదామని, లేకపోతే ఇబ్బంది కలిగించాలి, ఏ పని చేసినా సరే ఆ ప్లాన్ నాకే రివర్స్ అయ్యి నేనే అందరి చేత మళ్ళీ ఇలా చివాట్లు తినాల్సి వస్తుందని ఇషిక చాలా బాధపడుతూ ఉంటుంది. మరోవైపు అప్పుడే రుద్ర ఇంట్లో వాళ్ళందరి ముందు మన ఇంట్లోకి ఒక అపరిచిత వ్యక్తి వచ్చారని చెప్పడంతో ఇంట్లో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఆ అపరిచిత వ్యక్తి ఇంట్లోకి వచ్చిండడానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మన స్టోర్ రూమ్లో ఇలా కుర్చీ కట్టేసిన ఒక తాడు దొరికింది. అంతేకాదు ఆ తాడుతో పాటు ఒకతని చెప్పులు కూడా దొరికాయని, ఆ తాడుని చెప్పుల్ని ఇంట్లో అందరి ముందు ఉంచి చూపిస్తూ ఉంటాడు. ఆ అపరిచిత వ్యక్తి ఎవరై ఉంటారని విజేంద్ర ప్రసాద్ రుద్రతో అంటూ ఉండేసరికి అప్పుడు గంగ మాత్రం, సార్ మీకు ఆధారాలు దొరికాయి కదా, మీకు ఎవరో ఒక వ్యక్తి ఇంట్లోకి వచ్చారని డౌట్ కూడా వచ్చింది కాబట్టి ఇంకా వాళ్ళని వీళ్ళని అడగటం ఎందుకు సార్, ఎటుకూడి మన ఇంట్లో సీసీ ఫుటేజ్ ఉంది కదా, మన ఇంట్లోకి ఎవరు ఎంటర్ అయినా కానీ ఆ ఫుటేజ్లో రికార్డ్ అవుతుంది కాబట్టి ఒకసారి ఫుటేజ్ని మనం చెక్ చేస్తే సరిపోతుంది కదా అని గంగ రుద్రతో చెప్పేసరికి రుద్ర ల్యాప్టాప్ ఆన్ చేసి సీసీ ఫుటేజ్ని చెక్ చేస్తూ ఉండేసరికి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ల్యాప్టాప్ వైపు చూస్తూ ఉంటారు. వీరు మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అక్కడ ఆ ఫుటేజ్లో ఏం కనిపిస్తుందా అన్నట్లు మనకైతే ప్రోమోలో రామనాథం గారి అసిస్టెంట్ ఇంటి లోపలికి వచ్చినట్టు, వచ్చే ఇషిక జయతో మాట్లాడుతున్నట్టు ఫుటేజ్లో మొత్తం రికార్డ్ అయ్యి రుద్ర అదంతా చూస్తూ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కూడా షాక్ పడుతున్నట్లు మనకి ప్రోమోలో చూపిస్తూ ఉంటారు. మరి ప్రోమోలో చూపించినట్లుగానే ఆ సీసీ ఫుటేజ్లో మొత్తం రామనాథం గారు అసిస్టెంట్ వచ్చింది మొత్తం కూడా రికార్డ్ అయింది. వీరు అతనిని కొట్టి బంధించింది మొత్తం కూడా రికార్డ్ అవుతుందా, లేకపోతే వీరు ఎప్పటిలాగానే తన ప్లాన్ ప్రకారం ముందుగానే సీసీ ఫుటేజ్ను మొత్తం కూడా డిలీట్ చేసి ఉంచి రుద్ర వాళ్ళకి ఎలాంటి ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు అనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం. ఇక ఈరోజు ఎపిసోడ్లో మరి గంగ రుద్ర ఇద్దరు కూడా ప్రమీలకి సపోర్ట్గా మాట్లాడిన విధానం, గంగపై ఇష్క చేయాలని కుట్రకి గంగ చెప్పిన సమాధానం మీకు ఎలా అనిపించాయో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.